వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. కడప ప్రొద్దుటూరు మక్కా మసీదు వీధిలో వివాహిత ఆదిల్లా తన కూతురితో భర్త ఇంటి ముందు ధర్నా. తన తండ్రి కోసం కూతురు ఇంటి గేటును తడుతున్న దృశ్యం స్థానికులను కలిసివేసింది. ఆదిల్లా భర్త షాక్రూక్ హుసేన్ తనని కాపురానికి పిలుచుకోవాలని ఇంటి ముందు బంధువులతో నిరసన. 5 సంవత్సరాల క్రిందట వివాహం చేసుకున్న ఆదిల్లా షారుఖ్ ఖాన్ సంవత్సరం కిందట డీసీఎస్ఆర్ కాలనీలో తన పుట్టినిల్లు ఇంట వదిలి ఇంతవరకు భర్త రాలేదని వివాహిత ఆదిల్లా ఆవేదన. సంవత్సరం నుండి కనిపించకుండా తిరుగుతున్న భర్త షారుఖ్ హుసేన్ తన అత్త సాహిల్ బాను వల్లనే తన భర్తతో విభేదాలు అంటున్న వివాహిత ఆదిల్లా తన భర్త దగ్గరికి కాపురానికి పంపిస్తామని బంధువులు చెబుతున్నా వినడం లేదని ఇంటి ముందు ధర్నాకు కూర్చున్న వివాహిత ఆదిల్లా పెళ్లికి గాను 25 తులాల బంగారం, 10 లక్షల కట్నం, జహేజ్ 5 లక్షలు మా తల్లిదండ్రులు ఇచ్చారు అంటున్న ఆదిల్లా. बच्ची मार में देखता जाते ना बेटा फर्क लग गया కూర్చోమ్మా అందరూ ఇది మళ్ళీ రివర్స్ మా పైన మా పాప జీవితం పెట్టాయా అని ఇంటికాడికి పోయినందుకు చంపడానికి వచ్చాను, యాక్షన్ తీసుకోవడానికి వచ్చాను, రివర్స్ కేసులు పెట్టాను మా పైన. बोला जा बच्चे मुझे ब्लड लेना है, ब्लड शुगर బాగంటే ఐడియా నీకు బాగుంటుంది. సంవత్సరం
మా అత్త వాళ్ళకి అడిగితే మాకు సంబంధం లేదు అంటున్నారు. నాకేమో పెళ్లి చేసుకొని పోయింది వాళ్ళే. ఎంతసార్లు చెప్పినా మా మీదనే కేసులు పెట్టి ఇది చేస్తున్నారు. వాకిలు తీసి పిల్లలు పిలుచుకోమంటే కూడా పిలుచుకోవడం లేదు. పెళ్ళి ఎన్ని రోజులైందమ్మా? 5 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలమ్మా? ఒక పాప ఉంది. ఇప్పుడు ఎందుకు బయట కూర్చొని ధర్నా చేస్తారమ్మా? నా మొగుడు వదిలేసిపోయినాడు. సంవత్సరం అయితే కానీ వదిలేసిపోయినాడు. సంవత్సరం అయితే ఉంది. ఇప్పటిదాకా అడ్రస్ లేదు. మా అత్త వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు కూడా పెట్టుకొని అంటున్నారు. ఎన్ని రోజుల కిందట సాయంత్రం వస్తా అని వదిలిపెట్టినాడమ్మా? సంవత్సరం అయితే ఎక్కడ వదిలిపెట్టినాడమ్మా? అమ్మ వాళ్ళ ఇంట్లో. ఏ ఊరమ్మా? ఈ ఊరే. తీసుకున్నారు 10 లక్షలు డబ్బులు తీసుకున్నారు కట్నానికి. ఇప్పుడేమో నాకేమో పెట్టుకోమంటే కూడా ఇంట్లో పెట్టుకోవడం లేదు. అంతా చేసేది మా అత్తని. మా మామ ఏమో పాపం నాకు ఎలాగైనా న్యాయం చేయాలని అడుగుతుంది. చెల్లెలు వాళ్ళ అత్తల్లో ఇల్లున్నా. మా బావ సంవత్సరం నుంచి ఊరు ఇడిచి వెళ్ళిపోయాడు. మా చెల్లెల్ని ఇంట్లో పెట్టుకోని అంటే పెట్టుకోవడం లే వాళ్ళు. ఏమంటే తెలియదు అంటారు. మా బావ ఏమో ఊరంతా తిరుగుతాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి పోతాడు, వస్తాడు, మొత్తం చేస్తాడు. కానీ మా ఇంటికి అయితే రాడు. మా చెల్లెల్ని వదిలేసినాడు. ఇప్పుడు మా చెల్లెల్ని రోడ్డు పైన అట్లా వదిలేసి పోయింటే మేము పిలుచుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాము. మా ఇంట్లో పెట్టుకున్నందుకు రివర్స్ మా పైనే వాళ్ళు ఇవి చెప్తా మా పైన కంప్లైంట్లు ఇస్తామన్న. మా చెల్లెలకి 25 తులాలు బంగారు ఇచ్చి 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసినాము. అది వాళ్ళు కోరిన దాంతోనే వాళ్ళే కోరినారు. 25 తులాలు బంగారు కావాలా, ఇంత కట్నం కావాలా అంటే వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి బంగారు ఇచ్చినాము, డబ్బులు ఇచ్చినాము, అన్నీ ఇచ్చినాము. మధ్యలో 2-3 సార్లు డబ్బులు ముందే ఇచ్చినాము. మొత్తం చేసినామునా. ఫుల్ డిమాండ్గా తీసుకుపోయారు వాళ్ళు వచ్చి మా చెల్లెలకి. ఇప్పుడు ఎందుకు పిలుచుకోకున్నారు? ఇప్పుడు పిలుచుకోవడం ఏమంటే మాకు తెలియదు, మాకు సంబంధం లే, నీ మొగుడు తినాడు, నీ మొగుడు వచ్చినప్పుడే చూసుకోండి, మాకు సంబంధం లే అని చెప్తాను. మేమేం కోరడం లే, మా చెల్లెల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి, వాళ్ళని సాక్కోమనండి. ఏమొద్దు, మాకు ఏమొద్దు, వాళ్ళ బంగారు వద్దు, లెక్క వద్దు, ఆస్తి వద్దు, ఏమొద్దు. మా చెల్లెలకి న్యాయం జరగండి చాలు. మా చెల్లెలకి న్యాయం జరగండి అంతే.